రాము మరియు సోము ఇద్దరూ తోడుదొంగలు. చాలా అల్లరి ఆకతాయి పనులు చేయటంలో అందరికన్నా ముందు ఉండేవారు. ఈ కారణం చేత ఎప్పుడూ స్కూల్లో మాస్టర్తో తిట్లు తిట్టించుకుంటూ ఉండేవారు. ఇద్దరూ ఎప్పుడు చదువు మీద ధ్యాస పెట్టేవారే కాదు. 10వ తరగతి పాస్ అయిన తర్వాత ఇద్దరూ కలిసి చదువు మానేశారు. ఒకరోజు అక్కడికి మమత వస్తుంది. పని పాట లేకుండా కూర్చున్నారేంట్రా, వెళ్ళి ఏమైనా పని చేసుకుంటూ ఉండొచ్చు కదా, ఎప్పుడు అక్కడే ఇక్కడ కూర్చుంటూ మంచాలు విరగొడుతూ ఉంటారు అని అంటుంది. అప్పుడు సోము, నేను ఇలాంటి చిన్న చిన్న పనులు చేయను, నేను సొంతంగా వ్యాపారం చేసుకుంటాను అని అంటాడు. అబద్ధాలెందుకురా, రామయ్య పని నుండి తీసేశాడని చెప్పకుండా అని అంటుంది మమత. ఇప్పుడు సోము, ఒరే రాము, రామయ్య మనల్ని పని నుండి తీసేసిన తర్వాత మన ఇంట్లో వాళ్ళు మనకు అసలు మర్యాద ఇవ్వటం లేదురా, చూసావా, ఎవరో ప్రమాదంలో ఉన్నట్టున్నారు, మనం సహాయం చెయ్యాలి, లేకపోతే ఆయన చనిపోయాడంటే ఆ పాపం మనకు చుట్టుకుంటుంది అని అంటాడు సోము. రాము నీటిలోకి దూకి అతన్ని కాపాడుతాడు. వాళ్ళు చేసిన సహాయానికి ఆ పెద్దాయన బహుమతిగా ఒక మాయా మంచాన్ని ఇస్తాడు. అసలు కృష్ణారావు ఎవరు, అతని ఎవరు నీటిలో తోసేశారు, కృష్ణారావుకి నాగమణి ఎలా దొరికింది, రాము మరియు సోముకి ఆ మాయా మంచం ఎవరు ఇచ్చారు, వాళ్ళు మంటలు ఎలా ఆర్పారు, వాళ్ళు బిజినెస్ ఎలా మొదలు పెట్టారు అని తెలుసుకోవాలనుకుంటే ఫుల్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి.